ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో ఆ, మరి మతోన్మాదులు జయభద్రంగ బలి అని, హనుమాందాలని, ఆర్ఎస్ఎస్ అని చాలామంది విర్రవీగిపోతున్నారు. నేను మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను సహోదరులారా, దయచేసి సాటి మనిషిని ప్రేమించలేని నీవు, తిరుగుబాటు స్వభావంతో ఉన్న నీవు, ఒక దినం నువ్వేమైపోతావో ఆ దేవుడి చేతిలో ఉంది. దయచేసి పూర్తిగా మీరు ఏ గ్రంథం చదివినా ఆ గ్రంథం పూర్తిగా చదవండి. అలాగే బైబిల్ గ్రంథం కూడా చదివి, బైబిల్ గ్రంథం మీద ఎంతోమంది బురద వేయాలనుకున్న వారు హిట్లర్ లాంటి మట్టి కలిసిపోయారు, కొట్టుకొని పోయారు దేవుడు ఉగ్రత వల్ల. అనేక రకాల మంది, బైబిల్లో ఫరో అన్న ఒకడున్నాడు, వాడు కూడా కొట్టుకొని పోయాడు సముద్రంలో. హిట్లర్ లాంటోడే మట్టిలో కలిసిపోయాడు. ఇంకా ఎంతోమంది దేవుడి మీద తిరుగుబాటు స్వభావంతో ఉన్న వారందరూ కూడా మతోన్మాదులు అందరూ కనబడలేదు. దయచేసి దేవుడి చేతిలో పడితే బహు భయంకరంగా ఉంటుందని నీకు బైబిల్ గ్రంథం ఒక మాట మీతో చెప్తున్నా. ఈ మాట నువ్వు తెలుసుకోకపోతే ఒక దినము ఏమైపోతావో. నువ్వు మనుషులతో పెట్టుకోవట్లేదు, దేవుడితో. ఒక సువార్త వెళ్ళి అడ్డి నువ్వు ఏం చేస్తున్నావు? ఒక సువార్తని అడ్డి నీకు నచ్చినట్లు మాట్లాడేస్తున్నావు. ఏదో బైబిల్ గ్రంథం పూర్తిగా నేను చదివిస్తున్నట్లు ఓ మతోన్మాది వీడియో చేస్తున్నా. నీకే పూర్తిగా బైబిల్ గ్రంథం చదవండి. మనుషులు చేసే పాపము దేవుడి మీద రుద్దకండి. దేవుడు క్లియర్గా చెప్పాడు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. మనుషులు చేసే తప్పుకి, పొరపాట్లకి, పాపానికి మరణశిక్ష ఉందని చెప్పాడు. కానీ దానికి ముందు పాపిని ప్రేమించి వారిని సరిచేశాడు. నా మార్గంలోకి రండి, మీరు బ్రతుకుతారని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని దేవుడు మాట్లాడి నాలాంటి వారిని మార్చాడు. ఎంతోమంది మతోన్మాదులుగా, నేను కూడా కనకప్పుడు మతోన్మాదిని, ఆర్ఎస్ఎస్లో ఉండేవాడిని. నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చాలని వీడియో చేస్తున్నాను. బైబిల్ గ్రంథం కోసం అన్నీ తెలిసినట్టు నేను ఒక వీడియో చూశాను. అనీ జాన్సన్ గారు మాట్లాడుతున్నాడు. అనీ జాన్సన్ గారితో ఒక మతోన్మాది మాట్లాడుతున్నాడు. అసలు అనీ జాన్సన్ గారు మాటలకి అసలు సమాధానం ఇవ్వటం లేదు. అవతల వ్యక్తి నువ్వెక్కడ ఇదే తప్ప మరి క్వశ్చన్ అసలు ఏం మాట్లాడట్లేదు. హిందువుని అంటున్నాడు వాడు. అనీ జాన్సన్ గారు చెప్పిన మాటలకి అసలు జవాబు ఇవ్వకంట మతోన్మాదులు అలాగే మాట్లాడతారు. ఒకటి పెట్టుకోండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, నువ్వు మాట్లాడే మాటలు ప్రతిదీ అవతల వ్యక్తి వింటాడు. అవతల వ్యక్తి ప్రతి మాటలు మీరు వినండి. లేదా నీ గ్రంథాన్ని పట్టుకొని రా, ఆ గ్రంథం బైబిల్ గ్రంథం పట్టుకొని దేవుడు సేవకులు వస్తారు, కూర్చోండి, డిబేట్ కూర్చోండి దమ్ముంటే. అంతేగాని నోరుందని ఇష్టాసారంగా మీరు ఒక ఛానల్ పెట్టుకొని ఇష్టాసారంగా మాట్లాడితే వెళ్ళిపోతున్నాను, పర్వాలేదు, నేను ఈ వ్యక్తిని నోరు మూయించేసాను నువ్వు అనుకుంటున్నామేమో. కాదు, అది నీ పతనానికి దారితీస్తుంది. నువ్వు ఎవరి చేతిలో పడిపోతున్నావంటే దేవుడి చేతిలో పడిపోతున్నావు. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఎబ్రీ పత్రికలో మీకు ఈ మాట వినిపిస్తున్నాను. దయచేసి మీరు తెలుసుకోండి. తెలియకంట సేవకుల మీద తిరుగుబాటు స్వభావంతో ఉంటే మీకే ప్రమాదం. ఒక క్రైస్తవుడు మీలాగా మాట్లాడలేడు. మీరు నోరిప్పితే బూతులు మాట్లాడుతున్నారు, కానీ క్రైస్తవుడు అలా మాట్లాడలేడు. అలా మాట్లాడితే సేవకుడు కాదు, క్రైస్తవుడు కాదు. దేవుడు మార్గంలో నడిచిన వాడు క్షమించే గుణము, సహించే గుణము, ప్రేమించే గుణము ఉంటుంది. కనుక మీరు ఎన్నన్నా సరే ఓపికతో మిమ్మల్ని సమాధానం అడుగుతూ ఉంటాడు. కానీ మీరు సమాధానాలు చెప్పలేరు, డమాయిస్తారు. నోటు డమాయింపు మీకు. దాన్ని బట్టి మీరు చాలామంది అయిపోతున్నారు ఈ లోకంలో. కానీ దేవుడి చేతిలో మీరు పడిపోతున్నారు ఒక దినం. ఇదిగోండి ఇక్కడ ఉంది ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 11:31 జీవము గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరము. జీవము గల దేవుడి చేతులు, ఆయన జీవము, నిత్యము బ్రతికున్న దేవుడు, ఆయన నిత్యము ఉంటాడు. అందరిలో ఉన్నవాడు, అందరికీ ప్రభు అయి ఉన్నవాడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ మతోన్మాది, మనసు మార్చుకొని ఏది మంచి ఏది చెడు దేవుడు అందరినీ చూస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు. సామెతలు 15:3 నువ్వు మంచివాడువా చెడ్డవాడువా ఒక్కసారి నువ్వు అద్దం దగ్గర కూర్చొని, నేను ఆ వ్యక్తితో డమాయించాను, నా నోట్లో అబద్ధం ఉన్నది, అయ్యో ఒక వ్యక్తిని నేను ఇబ్బంది పెట్టాను నువ్వు తెలుసుకొని పాప క్షమాపణ కోరుకుంటే దేవుడు రక్షిస్తాడు.
లేదు నేను అలాగే వెళ్తున్నాను అనుకుంటే నీ మాటలకి, నీ నోటి మాటలకి చిక్కబడిపోయావు నువ్వు ఆల్రెడీ. దేవుడు ఒక దినం నేను లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా నీకు తీర్పు ఉంటుంది. ఖచ్చితంగా ఒక దినము సడన్గా నువ్వేమైపోతావో నీకే తెలియదు. ఎందుకంటే దేవుడు ఉగ్రత. ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుడి చేతిలో ఉన్నావు, నువ్వు మారుతావని దేవుడు ఇంకా ఆలోచిస్తున్నాడు. ఓ మతోన్మాదులారా, మారండి. క్రైస్తవులు 10 మందికి అన్నం పెడతారు, మతాన్ని చూడరు, కులాన్ని చూడరు. చాలామంది మతోన్మాదులు మరి మత పిచ్చితో, కుల పిచ్చితో విర్రవీగిపోయి చాలా భయంకరంగా తయారవుతున్నారు. దయచేసి మీరు బ్రతుకులు కూడా మారాలనే ప్రతి క్రైస్తవుడు ప్రార్థిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తున్నారంటే అర్థం ఏంటంటే దేవుడు మంచి మాటలు, నీకోసం పుట్టాడు, నీకోసం మరణించాడు, నీకోసం మరలా వస్తున్నాడు ఆయన. ఇది గుర్తుంచుకో. ఎందుకు నీకోసం పుట్టాడు? నువ్వు తప్పుదారిలో ఉన్నావు కనుక ఆయన మార్గంలో, మంచి నీతైన మార్గంలో నడవడానికి, నువ్వు సరి చేసుకోవడానికి ఈ లోకంలో పుట్టి మంచి మాటలు చెప్పాడు. అర్థమైందా? నీకోసం మరణించి నీ పాపాన్ని తన రక్తంతో తుడిచి నిన్ను పరిశుద్ధుడిగా, హృదయశుద్ధుడిగా చేసి ఒక దినం పరలోకరాజ్యం ఇవ్వడానికి నీకోసం మరణించి, నువ్వు చచ్చిన వాడిగా, ఎఫెషియల్ అధ్యాయం ఉంటుంది 2వ అధ్యాయం చదువుకో బైబిల్ గ్రంథంలో. నువ్వు చచ్చిన వాడిగా అపరాధాలు చేస్తూ ఉన్న నిన్ను బ్రతికించి నీ మరణం ఆయన మీద వేసుకొని ఆయన మరణించి పునరుద్ధానుడై లేచిన దేవుడు. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటా చూడండి, లాస్ట్ 18, 19, 20 వచనాల్లో నేను సదాకాలం మీతో ఉంటానని భక్తులతో చెప్పాడు. నేను సదాకాలం మీతో ఉంటానన్నాడు. ఆయన మరలా వస్తున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడంటే మంచివారిని పరలోకానికి తీసుకెళ్ళడానికి, చెడ్డవారిని లెక్కడిగి నిత్యాగ్నిలో పెట్టడానికి. వారికి అక్కడ యాతన ఉంటుంది. దయచేసి తెలుసుకోండి. తెలుసుకోకుండా బైబిల్ గ్రంథం లేదో బురదేసేసాను పర్వాలేదని అనుకుంటే నీ బట్టి పాపం నీ కుటుంబం అనాథం అయిపోద్ది. నువ్వు ఎలాగా దేవుడి చేతిలో పడిపోయావు, ఒక దినం కొట్టుకొని పోతావు. ఈ కొట్టుకొని పోకముందు తెలుసుకొని దేవుడు బంగారు పాదాలు పట్టుకొని నిజమైన దేవుడిని తెలుసుకొని పడుకుంటావు చూడు. అడుగు అసలు ఎవరు దేవుడు అంటే, ఎవరు మాట్లాడితే వాళ్ళే దేవుడు. నేను ప్రపంచానికి ఒకటే చెప్తాను, దేవుడు అనే పదం ఒకటే. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడు అయినా దేవుడు అంటాడు. ఆ దేవుడు ఎవరు? గుడి గోడల్లో లేడు, గుండె గుడిలో ఉన్నాడు. ఇక్కడున్న దేవుడు ఎవరు? జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అర్థమైంది? ఆదికాండంలో చదువుకో 2:7. అపోస్తులు 10వ అధ్యాయం 36 చదువుకో. అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎఫెషియల్ 4వ అధ్యాయం 6వ వచనం చదువుకో. అందరిలో ఉన్నాడు ఆయన. నిన్ను సృష్టించిన వాడు, సృష్టికర్త, జగత్ పునాది వేసేవాడు. భూమి ఆకాశం మొత్తం సమస్తం ఆయనవే. నువ్వు ఆయనతో పోరాడగలవా? తెలుసుకొని బ్రతుకు మార్చుకో. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకుని మార్చుకోవా. మార్పు చెంది నీ బ్రతుకుని మార్చుకొని దేవుడు మార్గంలోకి రా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అంతేగాని గర్వంతో విర్రవీగిపోతే నువ్వేమైపోతావో ఒక దినం ఆలోచించుకో. నేను నీ కుటుంబాన్ని రక్షించాలని ఎంతోమంది సేవకులు ప్రార్థిస్తున్నారు. నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఒకనొకప్పుడు మతోన్మాదినే, నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చాలని వీడియో. అని జాన్సన్ గారు, మీరు చాలామందితో, ఎంతోమందితో డిబేట్ చేస్తున్నారు. చక్కగా ఎంతోమందితో మరి దేవుని ప్రేమను ప్రకటిస్తూ దేవుని మీద బురద పోస్తున్న ప్రతి ఒక్కరికి మీరు వారి మనోనేత్రాలు తెరవదీస్తున్నారు. నేను నమ్ముతున్నాను. మందమైపోయిన చెవులు కూడా వారి చెవులు కూడా తెరవదీసి ప్రతి ఒక్కరూ మందమైపోయిన చెవులని మీ మాటలు బట్టి వారు తెలుసుకున్నట్టు చేస్తున్నారు. గుడ్డితనంతో ఉన్నవారిని అసలు నిజమేంటో తెలుసుకోగలిగే, గ్రహించే మనసు కూడా చాలామంది తెలుసుకుంటున్నారు మీ మాటలు బట్టి. మీ వీడియో నేను చాలా చూస్తున్నాను అని జాన్సన్ గారు. అలాగే ఎంతోమంది సేవకులు మంచిగా మాట్లాడుతున్నారు, అందుకు వందనాలు. నేను కూడా ఒక దినము లైవ్లోకి రావాలని ఆశ ఉంది. దేవుని ప్రేమని ప్రకటించాలని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆశ ఉంది. దేవుడి చిత్తం అయితే అని జాన్సన్ గారు మిమ్మల్ని కూడా కలుస్తాను. ఇంకా ఎంతోమంది మంచి సేవకులు ఉన్నారు, వారందరినీ కలాలి. నేను చూస్తున్నానయ్యా కొన్ని వీడియోలు, కొంతమంది క్రైస్తవులే దేవుడి నామానికి అవమానంగా ఉన్నారు. వారి వల్ల ఇంకా మరి క్రైస్తవుల మీద తిరుగుబాటు స్వభావం చాలామంది చేస్తున్నారు. ఎంతమంది చేసినా, ఏది చేసినా సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో, దేవుని ప్రేమని, దేవుడి సువార్తను ఆపడం అంతే కష్టం.
దేవుడి ప్రేమను ఎవరు ఆపలేరు, నేనైతే నమ్ముతున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి దైవ సేవకుడికి ప్రత్యేక వందనాలు. మీ బ్రదర్ శైలేష్ పాల్. అలాగే మతోన్మాదులందరూ కూడా మీరు తెలుసుకొని మారి మీ బ్రతుకుని మార్చుకుంటే మీరు ధన్యులు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.